సినీ నటుడు ఎంఎస్ నారాయణ మృతి పట్ల సినీ ప్రేమికులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఎంఎస్ తో వారుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందరం నిన్నటి వరకు చాలా హోప్ తో ఉన్నాం. ఆయన డెఫినెట్ గా బయటకు వచ్చేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నాం. ఆయన ఎప్పుడు ధైర్యంగా ఉండేవాడు, 10 మందిని నవ్విస్తూ ఉండేవాడు, చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు. మేము ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. మరి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. సరే, ఆయనతో నా అనుభవాలు కూడా 1-2 కావు, అనేక అనుభవాలు, ఎన్ని చెప్పినా తక్కువే. దాదాపుగా 2 రోజులకు ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తూనే ఉండేవాడు యావరేజ్ని. ఆ వెళ్ళినప్పుడల్లా ఎల్బీ నగర్ దాటి వెళ్ళేవాడు. ఎల్బీ నగర్ వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసేవాడు, ఎల్బీ గారు ఎల్బీ నగర్ వచ్చానండి, మీకు ఫోన్ చేయాలి కదా మరి అని చేసేవాడు. అది ఎర్లీ మార్నింగ్ అవని ఈవినింగ్ అవని ఎప్పుడైనా. ఎంఎస్ గారికి ఎవరు ఆల్టర్నేటివ్ చెప్పండి? నేను చేయగలను, ఆయన ప్లేస్ని భర్తీ చేయగలను, ఇంకెవరైనా చేయగలరా? ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను.